శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాఘవేంద్ర కొసగి, ఆండ్రాలజిస్ట్. డాక్టర్ గారితో మాట్లాడి అంటే మేల్లో కూడా ఉండే ఇన్ఫర్టిలిటీ ఫంక్షన్స్ అంటే స్పర్మ్ కౌంట్ తగ్గడానికి రీజన్స్ ఏంటి, ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి అని డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే. యా సార్, నార్మల్గా అంటే కార్డియాలజిస్ట్ ఇట్లా గైనకాలజిస్ట్ ఇట్లా ఉన్నారు, అది ఐడియా ఉంది. నాకు కూడా కొత్త అనిపించింది అనమాట ఈ డెసిగ్నేషన్ విన్నప్పుడు. ఆండ్రాలజిస్ట్ అంటే ఏంటి సార్ అసలు? నార్మల్గా దేనికి ట్రీట్మెంట్స్ చేస్తారు? ఆండ్రాలజీ అనేది యూరాలజీ అనే ఒక సూపర్ స్పెషాలిటీలో ఒక సబ్ స్పెషాలిటీ. ఓకే. సో ఇది కొత్తగా ఎవాల్వ్ అవుతున్న బ్రాంచ్ ఇది. ఇందులో ప్రధానంగా పురుషునికి సంబంధించిన ప్రత్యుత్పత్తి అవయవాలకు సంబంధించిన అంశాలు, సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్, తర్వాత మెన్స్ హెల్త్ ఓవరాల్గా. సో ఈ త్రీ ప్రధానంగా చూడడం జరుగుతుంది. మెన్స్ హెల్త్, ఫర్టిలిటీ, మేల్ ఫర్టిలిటీ రిలేటెడ్, ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ సెక్షువల్ హెల్త్. ఓకే సార్, ఇప్పుడు మీరు మెన్ హెల్త్ అన్నారు కాబట్టి నార్మల్గా ఇప్పుడు ప్రీవియస్ డేస్లో అనుకోండి, వెంటనే మ్యారేజెస్ అవ్వగానే ప్రతి ఒక్కరు కన్సీవ్ అవ్వడం జరుగుతుంది. బట్ కరెంట్ స్టేజ్ చూసుకుంటే చాలా లేట్గా కన్సీవ్ అవ్వడం ఎందుకనేసి దానికి మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు సార్? అంటే ఇందులో ప్రధానంగా మన సొసైటీలో జరుగుతున్న చేంజెస్, అంటే సోషల్ డైనమిక్ చేంజెస్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇనిషియల్గా 18-20 ఇయర్స్లో మ్యారేజ్ అయ్యేది, తర్వాత వితౌట్ ఎనీథింగ్ దేవర్ ప్లానింగ్ ఫర్ మ్యారేజ్ కిడ్స్. ఇప్పుడు కెరియర్ ఓరియంటెడ్గా అందరూ కూడా 30s తర్వాత మ్యారేజ్ చేసుకుంటున్నారు. దట్ ఈస్ రీజన్ నెంబర్ 1. సో ఒకటి, అడ్వాన్స్డ్ ఏజ్లో మ్యారేజెస్ జరగడం వల్ల వాళ్ళకి అటెంప్ట్ చేసే అవకాశం కూడా లేట్గా వస్తుంది కిడ్స్ కోసం. దాంతోపాటు అనేక రీజన్స్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళు అటెంప్ట్ చేసినా కూడా యంగర్ ఏజ్ గ్రూప్లో అటెంప్ట్ చేస్తున్న వాళ్ళలో కూడా పిల్లలు పుట్టకపోవడం అనేది జరుగుతూ ఉంది. దానికి సోషల్ చేంజెస్ చాలా వరకు ఉన్నాయి. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ కానీ, లేదంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, అడల్టరేటెడ్ ఫుడ్, ఎక్సెసివ్గా మొబైల్ యూజ్ చేయడం, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలు. మేల్స్లో చూసుకుంటే అడిషనల్గా క్రానిక్ స్మోకింగ్, ఆల్కహాలిజం, ఇవన్నీ కూడా రీజన్స్ అవుతాయి. ఓకే. సో మీరు ఇప్పుడు స్మోకింగ్ అన్నారు కాబట్టి సార్, స్మోకింగ్ అనేది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది సార్ మెయిల్ ఒక స్పర్మ్ క్వాంటిటీ అనేది తగ్గించడానికి కానీ, కౌంట్ కానీ? సో డెఫినెట్గా స్మోకింగ్ అనేది డెట్రిమెంటల్ టు ద ఎంటైర్ హ్యూమన్ లైఫ్. ఎందుకంటే ఒక స్మోక్ లోపల మోర్ దెన్ 2000 టాక్సిన్స్ ఉంటాయి. ఓకే. సో ఓన్లీ జస్ట్ అందరికి తెలిసిన నికోటిన్ ఒకటే కాదు. సో ఆ టాక్సిన్స్ వల్ల ప్రతి లెవెల్ లోపల ఎఫెక్ట్ అవుతుంది. దీన్ని గొనడోటాక్సిక్ అంటాం. గొనడోటాక్సిక్ అంటే ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద టెస్టిస్. ఎనీవే లంగ్స్ రిలేటెడ్గా ఎవ్రీ వన్ నో స్మోకింగ్ చేస్తే ఏమవుతుంది అనేది. సో ఎంటైర్ బాడీ మీద స్మోకింగ్ రిలేటెడ్ టాక్సిక్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇది కూడా వాళ్ళ నంబర్ ఆఫ్ సిగరెట్స్, ఎన్ని సిగరెట్స్ స్మోక్ చేస్తున్నారు, ఎంత డ్యూరేషన్ స్మోక్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి సివియారిటీ ఉంటుంది. చాలామంది అనుకుంటారు నేను చాలా స్మోక్ చేస్తున్నా నాకేం అవ్వట్లేదు అని. బట్ వెరీ ఫ్యూ పీపుల్, లెస్ దెన్ 5% ఆఫ్ ద పీపుల్ ఎస్కేప్ అవ్వచ్చేమో కానీ, బట్ 95% ఆఫ్ ద పీపుల్ లోపల డ్యూరేషన్ పెరిగే కొద్దీ దాని దుష్పరిణామాలు ఉంటాయి. డెఫినెట్గా స్పర్మ్ కౌంట్స్ తగ్గుతాయి, మొటిలిటీ, మార్ఫాలజీ అన్ని అబ్నార్మల్గా ఉంటాయి. వాళ్ళ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒకవేళ ట్యూబ్స్లో కనుక బ్లాకేజెస్ కనుక ఏమైనా ఏర్పడితే, అట్లాంటి వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కనుక ఏర్పడితే ఈవెన్ వాల్యూమ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా స్మోకింగ్ అనేది డెట్రిమెంటల్ టు ఫర్టిలిటీ హెల్త్ యాజ్ వెల్ యాజ్ సెక్షువల్ హెల్త్. ఓకే సార్, యాజ్ ఎ ఆండ్రాలజిస్ట్ మీ దగ్గరికి చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు. మోస్ట్ కామన్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటి సార్? మెయిల్ ఒక కంప్లైంట్. సో ఒకటి అంటే దీన్ని సెగ్రిగేట్ చేసి చూస్తే, ఒకటి ఫర్టిలిటీ వైజ్గా, సో మేల్ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా కామన్గా వస్తారు. సెక్షువల్ వైపుగా చూస్తే ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది చాలా కామన్ రీజన్, అది శీఘ్రస్ఖలనం, ఫాలోడ్ బై ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలు. ఆ తర్వాత మిగతా రీజన్స్, ఎక్కువ మందికి అంగస్తంభన అయిన టైంలో పెయిన్ రావడం కానీ, లేదంటే స్ఖలనం ఎజాక్యులేషన్ అయ్యే టైంలో పెయిన్ రావడం కానీ. కొద్దిమందికి వెరీ రేర్గా పీపుల్ ఎజాక్యులేట్ చేయలేరు. సో కొద్దిమంది మాస్టర్బేషన్లో ఎజాక్యులేట్ చేస్తారు, పార్ట్నర్తో ఎజాక్యులేట్ చేయలేరు. సో అవి చాలా రేర్గా ఉంటాయి. యూజువల్ కామన్గా వచ్చేది మాత్రం ఫర్టిలిటీ, మేల్ ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్గా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ కామన్గా వచ్చేవి. దీంతోపాటు అడిషనల్గా యూరిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎనీవే దే కమ్ టు యాజ్ ఎ యూరాలజిస్ట్, ఆ ప్రాబ్లమ్స్తో కూడా రావచ్చు. సో చాలామంది మెయిల్ కానీ మెన్ కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడానికి చాలా షై ఫీల్ అవుతారు సార్. వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ చాలా షై ఫీల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తా అనుకుంటున్నారు సార్? సో మేబీ రీసెంట్గా కూడా ఏదో వీడియోలో చెప్పినట్టున్నా, నేను మళ్ళీ కూడా జస్ట్ ఐఎమ్ రీఇటరేటింగ్,
జనరల్గా ఒక మనిషికి కామన్ కోల్డ్ ఫీవర్ ఎలా వస్తుందో సేమ్ అలాగే సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కామన్ ఇవి. సో సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ రావచ్చు. మన ప్రాబ్లం ఏంటంటే మనకున్న ఈ కన్జర్వేటివ్ సొసైటీ లోపల దీన్ని బయటికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది ఒక ప్రాబ్లం. తర్వాత దీంతో పాటు అపోహలు, సొసైటీలో ఉన్న అపోహలు. సో వాళ్ళకు నేను హాఫ్ అన్ అవర్ ఇంటర్కోర్స్ చేయగలను, లేదంటే రోజుకు 3-4 టైమ్స్ చేయగలను, లేదంటే పెళ్ళైన 6 months లోపలనే పిల్లలు పుట్టాలి. ఇవన్నీ ఒక అపోహలు ఉండడం వల్ల ఎవరికి చెప్పుకోవాలో ఎవరికి చెప్పుకోకూడదు అనేది వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ జోన్లో ఉంటారు. దాంతోపాటు ఫ్యామిలీ సైడ్ నుంచి కూడా ప్రెషర్స్ ఉంటాయి. సో ఇవన్నిటి వల్ల వాళ్ళు ఒక కన్ఫ్యూజన్ జోన్లో ఒక స్ట్రెస్ఫుల్ వాతావరణంలో ఉంటారు. ఇలా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు ఆండ్రాలజిస్టులు ఉన్నారు. సో యూ కెన్ అప్రోచ్ దెమ్. ప్రాపర్గా ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళ దగ్గరికి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి కామన్గానే అప్రోచ్ అయ్యి మీరు ఫ్రీగా ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయగలిగినప్పుడే దెర్ ఈస్ ఎ సొల్యూషన్. దీంతోపాటు మీరు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో తెలిసి తెలియనివి చదివి చాలామంది ఇంకా పేషెంట్లుగా తయారవుతున్నారు. ప్రాబ్లం లేని వాళ్ళు కూడా పేషెంట్లుగా తయారవుతున్నారు. సో అథెంటికేటెడ్ సోర్స్ ఏదైనా ఉంటే యూ కెన్ రీడ్ అండ్ యూ కెన్ వాచ్ దోస్ సోర్సెస్. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నెట్ కంటెంట్ అనేది కూడా ఇట్ ఈస్ అన్రెగ్యులేటెడ్ కాబట్టి దాన్ని అంతగా తీసుకుని. ఈరోజు కూడా ఒక పేషెంట్ వచ్చాడు, సార్ నేను సింపుల్ సర్కంసిషన్ ప్రాబ్లం ఇది ఏదో క్యాన్సర్కి దారి తీస్తుందంటే అని భయపడి పారిపోయి వచ్చాడు. సో దట్ ఈస్ నాట్ ద సిచ్యుయేషన్. దీస్ ఆర్ కామన్ ప్రాబ్లమ్స్. సో దీని గురించి మీరు అందులో చూసి అన్నిటి భయాందోళనకు లోనైపోయి డిప్రెషన్లోకి లోన్ అవ్వాల్సిన అవసరం లేదు. 90% ఆఫ్ ద టైమ్స్ లోపల చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి. యూ కెన్ అప్రోచ్ ద ఆండ్రాలజిస్ట్. ఓకే సార్, నార్మల్గా ఫర్టిలిటీ సెంటర్స్ అంటే ఒక ఐడియా ఉంది అందరికీ, బట్ వాట్ ఈస్ మేల్ ఇన్ఫర్టిలిటీ సార్? సో అది మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు వాళ్ళకి ఎవరికైనా సరే ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన తర్వాత అరౌండ్ ద ఓవులేషన్, వైఫ్ ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఒక 1 year కనుక వాళ్ళు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేస్తే అప్పటికి ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం, సంతానలేమి అంటారు. అది ఫీమేల్ రీజన్ అయితే ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఒకవేళ మేల్ రీజన్ ఉంటే దాన్ని మేల్ ఇన్ఫర్టిలిటీ అంటాం. యాక్చువల్ టర్మినాలజీ మేల్ సబ్ఫర్టిలిటీ అంటాం. సో ఆ రీజన్స్తో ఉన్నప్పుడు మేల్ లోపల ఏమేమి రీజన్స్ ఉన్నాయి, ఒకవేళ రీజన్స్ ఉంటే మనం కరెక్ట్ చేయగలిగే రీజనా, కరెక్ట్ చేయలేని రీజనా, ఒకవేళ కరెక్ట్ చేయగలిగితే ఆ రీజన్ని మెడికల్గా కరెక్ట్ చేయొచ్చా, సర్జికల్గా కరెక్ట్ చేయొచ్చా, లేదంటే ఇంకేదైనా ప్రొసీజర్ చేయాలా, లేదు మనం మెయిల్ రీజన్ ఉంది బట్ స్టిల్ వీ కెనాట్ కరెక్ట్ అంటే డైరెక్ట్లీ వీ కెన్ గైడ్ దెమ్ టు ద IVF ప్రాసెస్. సో ఒకసారి పేషెంట్ వచ్చిన తర్వాత అనలైజ్ చేసి వాళ్ళ రీజన్స్ ఏమున్నాయి వాటిని బేసిస్ మీద ఫర్దర్గా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే సార్, మనం చాలా యాడ్స్ చూస్తూ ఉంటాము, లైక్ ఫేక్ యాడ్స్ ఆర్ జెన్యూన్ యాడ్స్ మనకు తెలీదు. మీన్స్ మీ స్పర్మ్ కౌంట్ అనేది పెంచుకోవాలనుకుంటే ఈ ఒక్క ట్యాబ్లెట్ తీసుకుంటే చాలు అని చెప్పేసి చెప్తుంటారు. అండ్ మనం స్ట్రీట్స్లో చూస్తూ ఉంటే కూడా కొన్ని నాటు వైద్యం అని చెప్పేసి అమ్ముతూ ఉంటారు. అవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సార్? సో వీటి లోపల స్పర్మ్ కౌంట్ రిలేటెడ్గా ఒకవేళ మెడిసిన్స్ గురించి డిస్కస్ చేస్తే దానికి సంబంధించి అంటే ఒక స్పర్మ్ తయారవ్వాలంటే బాడీ లోపల 74 to 90 days పడుతుంది. దాన్ని ఒక స్పెర్మటోజెనిక్ సైకిల్ అంటారు. సో ఈ స్పర్మ్కి సంబంధించిన హెల్దీ థింగ్స్ కావాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కామన్ క్వశ్చన్ మన ఇండియన్ సినారియోలో అడిగేది, ప్రతి పేషెంట్ అడిగేది ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇమీడియట్గా అడిగే క్వశ్చన్ ఒకటి, దెర్ ఈజ్ నో మ్యాజిక్ ఫుడ్. ఇది తీసుకుంటేనే మ్యాజిక్ జరిగిపోతుంది అనేది మాత్రం లేదు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎ బ్యాలెన్స్డ్ డైట్. సో అన్నీ కూడా వాళ్ళకు ఒక సింపుల్ దాంట్లో ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఇవన్నిటిలో కూడా ఒక కంటెంట్ ఉంటుంది. కొంచెం స్పర్మ్ ప్రొడక్షన్కి కావాల్సిన కంటెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు బెటర్ ప్రొడక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కటి ఫుడ్తోనే కాదు. సో ఓవరాల్గా హెల్దీ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకు హెల్ప్ చేస్తుంది. ప్రాపర్గా టైంకి స్లీప్, ఫుడ్, డిన్నర్ ఎస్పెషల్లీ బిఫోర్ 7 o'clock, లేట్ నైట్ తీసుకోకుండా ఉండడం, తర్వాత వాళ్ళకు అడిక్వేట్ స్లీప్ ఉండడము, ఫుడ్ రిలేటెడ్గా ఇప్పుడు చెప్పిన డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ఒక సమతుల్య ఆహారం అని తీసుకోవడము. సో ఇవన్నీ కూడా ఉన్నప్పుడే వాళ్ళకు బెటర్గా రిజల్ట్స్ ఉంటాయి. దాంతోపాటు అడిషనల్గా మెడిసిన్స్ ఉన్నాయి. ఇప్పుడు యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం. ఆ యాంటీ ఆక్సిడెంట్స్లో కూడా ఈ ఫుడ్లో ఏవైతే ఉన్నాయో మనం రెగ్యులర్ ఫుడ్లో మిస్ అవుతున్నాం కాబట్టి వాటిని మనం యాంటీ ఆక్సిడెంట్స్ రూపంలో ఇస్తున్నాం. సో ఆ టాబ్లెట్స్ కూడా కాంబినేషన్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఎలార్జిన్ అని, కోఎంజైమ్ Q10 అని, NSTIL-cysteine అని, వైటమిన్ C, వైటమిన్ E, వీటితో పాటు అడిషనల్గా చిన్న చిన్న కాంబినేషన్స్లో వైటమిన్ D, మిగతా వైటమిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ బేసిక్ ఫుడ్లో మిస్ అవుతున్నాం కాబట్టి సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. సార్, నార్మల్గా అమ్మాయిలు అంటే ఫిమేల్కి చెప్తూ ఉంటారు కన్సీవ్ అవ్వడానికి ప్రాపర్ ఏజ్ అనేది 30-35 మిడిల్లోనే అవ్వాలి, లేదంటే తర్వాత ఛాన్సెస్ తక్కువ అని చెప్తూ ఉంటారు. సో అలానే మెన్లోని స్పర్మ్ అనేది హెల్దీగా ఇంత ఏజ్ వరకే ఉంటుంది, ఆ తర్వాత అనేది స్పర్మ్లో ఉన్న అది అంటే స్పర్మ్ అనేది వీక్ అవ్వడం అలా జరగడం అలా ఏమైనా ఉంటుందా సార్? లేదు, ఈవెన్ ఫీమేల్కి కూడా 30-35 ఏజ్ కరెక్ట్ కాదు. సో మేల్కి కానీ ఫీమేల్కి కానీ హైలీ ఫర్టైల్ ఏజ్ గ్రూప్ అంటే
మానవుడు ఒక పీక్ ఫర్టిలిటీలో ఉండేది అరౌండ్ 25 years. ఓకే. ఓకే, సో ఇన్ బిట్వీన్ 20 to 25 to 27 మ్యాక్స్ ఆ టైం లోపల హైలీ ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్. ఒకవేళ మేల్కి 30 years ఉందనుకోండి, ఫీమేల్కి 20 ఉందనుకోండి, మేల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫీమేల్ ఎక్కి మేల్ ప్రాబ్లమ్స్ని రిపేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఊసైట్ అంటారు దాన్ని, ఊసైట్కి రిపేరింగ్ కెపాసిటీ ఉంటుంది. అదే ఫీమేల్ ఏజ్ కనుక 30 క్రాస్ అయిపోతే డ్రాస్టిక్గా ఎగ్ క్వాలిటీ డౌన్ అవుతుంది. మేల్ రిలేటెడ్గా స్పామ్ కౌంట్ రిలేటెడ్గా క్వాలిటీ డౌన్ అయ్యేది యూజువల్గా ఇట్ స్టార్ట్స్ ఆఫ్టర్ 40s. 35-40 తర్వాత స్టార్ట్ అవుతుంది. సో ఏజ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది, బట్ డ్రాస్టిక్ ఎఫెక్ట్ ఆఫ్టర్ 30s కమ్స్ ఆన్ టు ద ఫీమేల్, టు ద మేల్ ఆఫ్టర్ 35. ఓకే. సో ఏజ్ పెరిగే కొద్దీ క్వాలిటీ అనేది డౌన్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి, ఎందుకంటే ఒకటి ఏజ్ పెరగడమే కాకుండా ఈ ఎన్వైరన్మెంట్కి, అడల్టరేటెడ్ ఫుడ్కి అన్నిటికీ కూడా ఎక్స్పోజ్ అవుతూ ఉంటాడు. మొబైల్ రేడియేషన్ అన్ని కూడా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ఓకే. సో డ్రాస్టిక్గా తగ్గుతూ వస్తుంది. ఓకే. సో ఫర్టిలిటీ, ఇఫ్ యూ వాంట్ కిడ్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ హ్యావ్ టు ప్లాన్. ఓకే సార్, నేను ఒక ఇంటర్వ్యూలో వినడం జరిగింది, లైక్ ఏదైతే మేల్ పర్సన్ ఉన్నారో తను సెక్షువల్గా సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ తను చేసుకోవడం కానీ, లేదు అని అంటే ఇతర వెబ్సైట్స్లో వీడియోస్ చూడడం వల్ల తను మేల్ అనేది ఒక ఎగ్జంప్షన్లో ఉంటాడు, దానివల్లనే తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదని ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది అబ్సల్యూట్లీ రైట్ అండి, ఎందుకంటే ఈ మోడర్న్ సొసైటీ లోపల దీన్ని మేము పార్న్ ఇండ్యూస్డ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. ఇంకొకటి హ్యాబిచువల్ మాస్టర్బేషన్. సో అతిగా ఎక్సెసివ్గా మాస్టర్బేషన్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏం జరుగుతుంది అంటే పార్న్ కంటెంట్ వాచ్ చేయడము ఫాలోడ్ బై మాస్టర్బేషన్. ఇది ఎక్సెసివ్గా ఉందనుకోండి, వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్, దట్ ఈస్ ఓకే. అండ్ దెర్ ఇస్ ఎ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి అంత ఇంపాక్ట్ చూపించకపోవచ్చు. ఇప్పుడు ఆఫీస్లో ఉన్న అదే దానిలో ఉండి ఆఫీస్లో చేసుకోవడము, లేదంటే అది చేస్తే కానీ నేను నిద్రపోకపోవడము, ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో ఉండడము. తర్వాత ఫ్రీక్వెన్సీ, రోజుకు 3-4 times చేయడము, 10-15 minutes వాచ్ చేయడము, అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరిగింది అనుకోండి, 4 to 5 years అలాగే చేస్తున్నారు అనుకోండి, బాడీ లోపల డీసెన్సిటైజేషన్ అనేది జరుగుతుంది. ఓకే. సో ఎప్పుడైతే ఒక వర్చువల్ కంటెంట్కి ఎక్స్పోజ్ అయిపోయి దానికి అడిక్ట్ అవుతారో అప్పుడు రియల్ లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్ సెక్స్కి వాళ్ళు దూరం అవుతారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్స్ని మాస్టర్బేషన్ రూపంలో అట్ ద సేమ్ టైం పార్న్ వాచింగ్ రూపంలో దే ఆర్ లెటింగ్ ఇట్ అవుట్. సో ఎమోషన్స్ అనేవి బయటకు వెళ్ళిపోతున్నాయి. సో దే ఆర్ నాట్ మోటివేటెడ్ టువర్డ్స్ ద పార్ట్నర్ సెక్స్. కాబట్టి ఇది చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి వాళ్ళకు ప్రధానంగా ఉన్న సొల్యూషన్ ఏంటి అంటే వాళ్ళ బిహేవియరల్ మార్చుకోవడం, దాన్ని బిహేవియరల్ థెరపీ అంటారు. సో అవసరమైతే సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోమని చెప్తాం. బట్ ప్రిలిమినరీగా వాళ్ళకి చెప్పేది ఏంటి అంటే వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. డోంట్ స్టే అలోన్, సో స్టే విత్ ఫ్రెండ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, స్టే విత్ ద పార్ట్నర్ ఒకవేళ వైఫ్ కనుక ఉన్నారనుకోండి, లేదంటే ఎంగేజ్ ఇన్ సమ్ అదర్ యూస్ఫుల్ యాక్టివిటీస్. సో ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం ఇంకోటి, ఈవెన్ మొబైల్స్లో కూడా దే షుడ్ స్టాప్ దేర్ సర్చ్ హిస్టరీ, సజెషన్స్ రావు. సో ఇవన్నిటిని కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే కొంతవరకు దీని నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఇప్పుడు యంగర్ జనరేషన్ దే ఆర్ ఫేసింగ్ ఎ లాట్ ఈ ప్రాబ్లమ్. బట్ ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ ప్రాపర్ కౌన్సిలింగ్ అండ్ బిహేవియరల్ మోడిఫికేషన్ దే కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అల్టిమేట్లీ ఇట్ లైస్ విత్ దెమ్ ఇట్ దేర్ విల్ పవర్. సార్, నార్మల్గా ఇప్పుడు ఒక ఫిమేల్లోకి ఒకవేళ తనకి ఏమైనా యూటీఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, బై సిమ్టమ్స్ తను ఐడెంటిఫై చేసుకోగలుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ మెయిల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సో అంటే ఇన్ఫెక్షన్స్ ఈజ్ ఎ జనరల్ టర్మినాలజీ, బట్ ఫర్టిలిటీ రిలేటెడ్గా కానీ సెక్షువల్ రిలేటెడ్గా కానీ వచ్చినప్పుడు డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. మేల్లో కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అలాంటివి వచ్చినప్పుడు యూరిన్లో బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, అర్జెన్సీ అంటే అర్జెంటుగా వెళ్ళడము, కంట్రోల్ చేసుకోలేకపోవడము, లోయర్ అబ్డామిన్లో పెయిన్ రావడము, ఇవన్నీ ఉంటాయి. ఫీవర్, చిల్స్ కూడా రావచ్చు ఒకవేళ సివియర్గా ఉంటే. ఇది జనరల్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి సంబంధించిన సిమ్టమ్స్. ఇలా కాకుండా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. ఎవరైనా బయట పార్ట్నర్స్తో పోలా అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళకు సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అంటే వాళ్ళకు యూరెత్రా లోపల డిశ్చార్జ్ వస్తుంది, ఎల్ఓఎస్ డిశ్చార్జ్ రావచ్చు, లేదంటే మ్యూకాయిడ్ డిశ్చార్జ్ అంటాం, స్టికీ డిశ్చార్జ్ రావచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దట్ స్టార్ట్స్ ఇమ్మీడియట్లీ 2 to 3 days లోపల, ఒక 1 week లోపలనే స్టార్ట్ అయిపోతుంటాయి అట్లాంటి ఎక్స్పోజ్ అయిన అందరిలోనే. అది కాకుండా అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు వాటిపైన. సో కొద్దిమందికి ఇంగ్వైనల్ రీజన్ అంటాం, గజ్జల లోపల లింఫ్ నోడ్స్ ఇది అవ్వచ్చు. సో లింఫ్ నోడ్స్ లాగా రావచ్చు, అల్సర్స్ ఫామ్ అవ్వచ్చు, లేదంటే పెనిస్ పైన చిన్న చిన్న స్వెల్లింగ్స్ రావచ్చు, యూరెథ్రల్ డిశ్చార్జ్ లాంటిది కూడా రావచ్చు. సో ఇవి ప్రధానంగా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్లో. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో యూరినరీ సిమ్టమ్స్తో వస్తారు.
సార్ అంటే నార్మల్గా జిమ్కి వెళ్ళే వాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటూ ఉంటారు, అది ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది సార్? సో ప్రోటీన్ పౌడర్స్ లోపల అంటే సోయా కంటెంట్ కనుక ఎక్కువగా ఉంటాయి, సోయా ప్రోటీన్, అది ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ. సో అట్లాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళకు హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఓకే. అదర్వైజ్ రెగ్యులర్ ప్రోటీన్ కంటెంట్ తీసుకున్నప్పుడు ఒక మనిషికి అరౌండ్ 1 గ్రామ్ ఫర్ కేజీ బాడీ వెయిట్ కావాలి. 70 kg పర్సన్ అంటే అరౌండ్ 70 grams ప్రోటీన్ కావాలి. సో దానికి మోడరేట్గా ఆ కంటెంట్ తీసుకుంటే ఏం కాదు. బట్ ఎక్సెసివ్ సోయా కంటెంట్ తీసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది వాళ్ళకు. ఈస్ట్రోజన్ కంటెంట్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళకు బ్రెస్ట్ సైజ్ పెరగడం కానీ, వెయిట్ పెరగడం కానీ అట్లాంటివి జరుగుతుంది. ఇన్స్టా ప్రోటీన్ వెయిట్ వాళ్ళకు ఓవరాల్ వెయిట్ పెరగచ్చు. దట్ ఈస్ వన్ థింగ్. ఈ ప్రాసెస్ లోపల కొద్దిమంది తెలిసి తెలియక జిమ్ వాళ్ళు సజెస్ట్ చేసే స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. వాటిని అనబాలిక్ స్టీరాయిడ్స్ అంటారు. దోస్ ఆర్ నాట్ సేఫ్. అనబాలిక్ స్టీరాయిడ్స్ వాడడం వల్ల స్పర్మ్ కౌంట్ 0 అవుతాయి. సో దట్ ఈస్ నాట్ సేఫ్. వాళ్ళకి మజిల్ బిల్డ్ అవుతుంది కానీ టెస్టిస్ సైజ్ ష్రింక్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ స్పర్మ్ కౌంట్ విల్ బికమ్ 0. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్మ్యారీడ్ పీపుల్ హూ ఆర్ ట్రయింగ్ ఫర్ కిడ్స్ ఈ అనబాలిక్ స్టీరాయిడ్స్ అనేవి జిమ్లో ప్రొడ్యూస్ చేసేవి మాత్రం తీసుకోకపోవడం మంచిది. సార్ అంటే ఇప్పుడు ఈ రీసెంట్గా న్యూస్ చూస్తే రేప్ కేసెస్ అనేది ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ యానిమల్ని రేప్ చేయడం కానీ లేకపోతే గర్ల్స్ని రేప్ చేయడం కానీ ఎక్కువ అవుతుంటుంటాయి. సో వాళ్ళు ఎటువంటి మైండ్ ఉండడం వల్ల వాళ్ళు అలా చేస్తున్నారు సార్? అంటే వీటి లోపల ఒక డిఫరెంట్ సెక్ట్ ఆఫ్ పీపుల్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దాన్ని పర్వర్షన్స్ అంటారు, సెక్షువల్ పర్వర్షన్స్ అంటారు. సో ఇది అబ్నార్మల్ బిహేవియర్ ఉన్న వాళ్ళ లోపలనే వస్తుంది. ఇందులో కూడా సెక్షువల్ రిలేటెడ్గా కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. అంటే చిన్న పిల్లలతో సెక్స్ చేయాలన్న కోరికున్న వాళ్ళు కానీ, లేదంటే ఎనిమల్ బీస్టియాలిటీ అంటారు, ఎనిమల్స్తో ఇంటర్కోర్స్ చేయాలని ఉన్న వాళ్ళు కానీ, పిల్లలతో చేసే వాళ్ళని పీడోఫైల్స్ అంటారు. సో వాళ్ళకి అవి అబ్నార్మల్ బిహేవియర్స్. అవి చాలామందికి పుట్టుకతో ఉండొచ్చు, లేదంటే వాళ్ళు ఉండే వాతావరణం లోపల అక్వైర్ చేసుకోవచ్చు. సో ఇవి బిహేవియరల్ ప్రాబ్లమ్స్. ఇవి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అగ్రెసివ్ బిహేవియర్స్ ఉండడము అవన్నీ కూడా ఉంటాయి. అసాల్టింగ్ బిహేవియర్ ఉండడం, ఇవి డెఫినెట్గా అబ్నార్మల్ బిహేవియర్స్ నుంచి వచ్చే సెక్షువల్ పర్వర్షన్స్. సో వీటికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్స్, అట్ ద సేమ్ టైం విల్ పవర్ ఉంది అంటే వాళ్ళకు ప్రాపర్ కౌన్సిలింగ్తో కూడా వాళ్ళని మళ్ళీ మార్చే అవకాశం ఉంటుంది. బట్ చాలా డిఫరెంట్ వేరీడ్ సెక్షువల్ పర్వర్షన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్లాంటి పర్వర్టెడ్ పీపులే అట్లాంటి అగ్రెసివ్ యాక్ట్స్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మోస్ట్లీ తీసుకుంటే ఈ లేట్ బర్త్ కిడ్స్ అనేది మోస్ట్లీ మనం చూసుకుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉన్న వాళ్ళని ఎక్కువ చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళ ల్యాప్టాప్స్ అనేది వాళ్ళ లెగ్స్ మీద పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. సో ల్యాప్టాప్ ఆ లెగ్ మీద పెట్టి వర్క్ చేయడం వల్ల కూడా వాళ్ళ స్పర్మ్ ఏదైనా దెబ్బతినే డెఫినెట్గా అండి. ఎందుకంటే దాని నుంచి ఒక స్లో డోస్ రేడియేషన్ ఎమిట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు కంపల్సరీగా ల్యాప్టాప్ క్లోజ్గా యూజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ స్పర్మ్ కౌంట్స్ తగ్గుతున్నట్టు రీసెర్చ్లో కూడా తెలిసింది. ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద డ్యూరేషన్. వాళ్ళు కావాలంటే ల్యాప్టాప్కి వాళ్ళ ల్యాప్కి మధ్యలో ఒక ప్రొటెక్టివ్ లేయర్ యూజ్ చేసుకోవచ్చు. సో కావాలంటే వాళ్ళు స్క్రోటల్ ఐస్ ప్యాకింగ్ అంటాం, ఐస్ ప్యాక్ యూజ్ చేసుకోవచ్చు. సో ద టెంపరేచర్ విల్ గో డౌన్. సో ఈ హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ అనేవి ఇట్ ఈస్ డాక్యుమెంటెడ్. ఓకే సార్, డయాబెటీస్ ఉన్న మెన్కి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే ఫర్టిలిటీ అంటున్నారు, బోత్ ప్రాబ్లమ్స్ రావచ్చండి. డయాబెటిక్స్ లోపల కామన్గా ఉండేది, ఎర్లీగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళ లోపల వాళ్ళకు ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే బ్లడ్ వెజల్స్ లోపల చిన్న ఎండోథీలియల్ సెల్స్ ఉంటాయి. అదే ఎరెక్షన్ రావడానికి మెయిన్ రీజన్ అనమాట. సో అది కనుక ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ స్టార్ట్ అవుతే వాళ్ళకి ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఎర్లియర్గా యంగర్ ఏజ్ గ్రూప్లో డయాబెటిక్స్ వచ్చిన వాళ్ళకు చాలామంది సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు డయాబెటిక్స్ కనుక ఎస్పెషల్లీ టైప్ 1 డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకు స్పర్మ్ వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. ఇవాళ ఇద్దరు పేషెంట్లను చూసాను. సో ఇద్దరు డయాబెటిక్స్ వెరీ యంగ్ 25 to 30 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు, స్పర్మ్ ఈస్ గోయింగ్ బ్యాక్. సో దాన్ని కంప్లీట్ రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటాం. సో ఇవన్నీ కూడా డయాబెటీస్ రిలేటెడ్గా వచ్చే ప్రాబ్లమ్స్. అంటే డయాబెటిక్స్ లోపల ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలనం రావచ్చు, ఎరెక్షన్ ప్రాబ్లం రావచ్చు, అంగస్తంభన సమస్య రావచ్చు, ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్, స్పర్మ్ వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఇవి కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. వీటితో పాటు డయాబెటిక్స్ లోపల అడిషనల్గా వచ్చే ప్రాబ్లం ఈ ప్రీప్యూషల్ స్కిన్ ఉంటుంది. దీనికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. దాన్ని బెలనోపోస్టైటిస్ అంటాం. సో ఇన్ అదర్ వాళ్ళతో కంపేర్ చేస్తే డయాబెటిక్స్ లోపల ఇవి చాలా కామన్గా ఉంటాయి. ఓకే, అంటే త్రూ మెడికేషన్ వాళ్ళకి క్యూరబుల్ కండిషన్స్. ఓకే, సో అంటే నార్మల్గా ఎక్కువ పేషెంట్స్కి వచ్చేది డయాబెటీస్ అండ్ బీపీ సార్. సో బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్? బీపీ ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ యాజ్ ఇట్ ఈస్ డయాబెటిక్స్ లాగా ఉండదు. బీపీ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళకు ఎరెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది దాంతో కూడా బీపీకి మెడిసిన్స్ వాడుతుంటారు, యాంటీ హైపర్టెన్సివ్ మెడిసిన్స్. వాటిల్లో కనుక నాన్ సెలెక్టివ్ బీటా
బ్లాకర్స్ అంటే ప్రొప్రనోల్ లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు, లేదంటే డయూరెటిక్స్ అంటారు. సో అట్లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు వాళ్ళకు బీపీతో పాటు ఆ బీపీ రిలేటెడ్ మెడిసిన్స్ వల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని కొంచెం మాడిఫై చేసుకుంటే సేఫ్ మెడికేషన్స్ ఉంటాయి, నెబివోలాల్ అని. సో అట్లాంటి మెడిసిన్స్ వల్ల వాళ్ళకు సెక్షువల్ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. సార్ నార్మల్గా ఈ టెస్టోటెరోన్ అని చెప్పేసి స్టెరోన్ అని చెప్పేసి వింటూ ఉంటాం కదా, అది ఎంతవరకు ఇంపార్టెంట్ సార్? సో డెఫినెట్గా సింపుల్ ఒక వర్డ్లో చెప్పాలంటే మేల్కి ఫీమేల్కి రీజన్ టెస్టోస్టెరోన్. బోత్ మేల్లో టెస్టోస్టెరోన్ ఉంటుంది, ఫీమేల్లో కూడా ఉంటుంది, బట్ డోసెస్ డిఫరెంట్గా ఉంటాయి. సో మేల్కి సెకండరీ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్ రావాలన్నా, బయర్డ్ రావాలన్నా, మీసాలు రావాలన్నా, మజిల్ మాస్ బిల్డ్ అవ్వాలన్నా, మేల్ ఎండ్యూరెన్స్ పవర్ రిలేటెడ్గా కానీ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ ద టెస్టోస్టెరోన్ హార్మోన్. ఈవెన్ బోన్ స్ట్రెంగ్త్ అన్నీ కూడా టెస్టోస్టెరోన్ మీద డిపెండ్ అవుతుంది. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే మేల్కి ఫీమేల్కి ఉన్న డిఫరెన్స్ జస్ట్ ఇట్ కమ్స్ బికాస్ ఆఫ్ ద టెస్టోస్టెరోన్. ఓకే, అంటే త్రూ మెడికేషన్ అది ఇంప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే అవసరాన్ని బట్టి యూజువల్గా ఇప్పుడు ఫర్టిలిటీకి సంబంధించి ట్రై చేస్తున్న వాళ్ళకు టెస్టోస్టెరోన్ అయితే డైరెక్ట్గా ఇవ్వకూడదు. టెస్టోస్టెరోన్ ఇస్తే స్పర్మ్ కౌంట్ 0 అవుతుంది. ఆల్రెడీ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయింది, అట్లాంటి వాళ్ళలో టెస్టోస్టెరోన్ లో ఉందంటే డిఫరెంట్ వేరీడ్ మెడిసిన్స్ ఉంటాయి. టెస్టోస్టెరోన్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, జెల్స్ ఉంటాయి, తర్వాత పెల్లెట్స్ ఉంటాయి. సో వాళ్ళకు రకరకాల ప్యాచెస్ కూడా ఉంటాయి. సో ఏదైనా వాడచ్చు, అన్ని విధాలుగా ఏదైనా సరే దాంట్లో ఉండే మెడిసిన్ మాత్రం టెస్టోస్టెరోన్. వాటిల్లో కూడా షార్ట్ యాక్టింగ్ అని ఉంటుంది, లాంగ్ యాక్టింగ్ అని ఉంటాయి. పేషెంట్ నీడ్స్ని బట్టి అది ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఓకే, సో వాళ్ళని ప్రాపర్గా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సార్ చాలా మందిలో ఉండే మిత్ ఇది, బట్ అందరూ బయట పడరు. అంటే డస్ సైజ్ మ్యాటర్ సార్ ఫర్టిలిటీ దాంట్లో? పెనిస్ రిలేటెడ్గా సైజ్ అంటున్నారా? పెనిస్ రిలేటెడ్గా సైజ్ అంటే మినిమల్ సైజ్ అనేది చూస్తాం. నార్మల్ చాలా మంది కన్సర్న్ దీన్ని స్మాల్ పెనిస్ యాంగ్జైటీ అంటారు, లేదంటే స్మాల్ పెనిస్ సిండ్రోమ్ అని చెప్తాం. అంటే వీళ్ళకి నార్మల్ సైజ్ పెనిసే ఉంటుంది కానీ వాళ్ళు సైజ్ ఆఫ్ ద పెనిస్ చిన్నగా ఉందనేది అనుకుంటారు. యూజువల్గా వాళ్ళకు ఎరెక్టెడ్ పెనిస్ లెంత్ అనేది అబౌట్ 10 సెంటీమీటర్స్ అబౌవ్ ఉంది అనుకోండి, ఎరెక్షన్ వచ్చిన తర్వాత దట్ ఈస్ అన్ అడిక్వేట్ థింగ్. సో లోయర్ సైడ్ స్ట్రెచ్డ్ పినైల్ లెంత్ అంటాం. వాళ్ళకు అబౌవ్ 7 సెంటీమీటర్స్ 7.5 సెంటీమీటర్స్ అబౌవ్ ఉంది అనుకోండి, దట్ ఈస్ అడిక్వేట్. డ్యూరింగ్ ఎరెక్షన్ అది ఆల్మోస్ట్ 10 సెంటీమీటర్స్ వరకు వెళ్తుంది. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఇవి చూసి వాళ్ళు కంపేర్ చేసుకోవడం వాటి వల్ల ఎందుకు చేయడం వల్ల వాళ్ళు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పెనిస్కి సంబంధించి ఒకటి లెంత్, ఇంకొకటి గర్త్. ఈ 2 ఇష్యూస్ కూడా ప్రాబ్లమ్స్తో వస్తూ ఉంటారు. బట్ వచ్చిన వాళ్ళ లోపల 90%కి నార్మల్ సైజే ఉంటుంది. కేవలం 10% వాళ్ళు ఎస్పెషల్లీ హైపోస్పేడియాస్ అనే కండిషన్ ఉంటుంది, దాంట్లో పెనిస్ సరిగా డెవలప్ అవ్వదు. ఇంకొకటికి హైపోగోనడిజం అంటారు. హైపో అంటే హార్మోన్స్ సరిగా లేకపోవడం వల్ల పెనిస్ డెవలప్ అవ్వదు. సో అట్లాంటి వాళ్ళు రియల్గా స్మాల్ పెనిస్ పీపుల్. బట్ 90% వచ్చే వాళ్ళు మాత్రం ఏవో ఇది చూసి కంపేర్ చేసుకుని వచ్చేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ విత్ ద పార్ట్నర్ కూడా లెంత్ వల్ల రాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ దేర్ రిలేషన్షిప్ విత్ ద పార్ట్నర్. ఫ్రమ్ మార్నింగ్ టు నైట్ వరకు వాళ్ళ జనరల్ లైఫ్ లోపల వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉందనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి ఫీమేల్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది ప్రాపర్ ఫోర్ ప్లే అండ్ ఆఫ్టర్ ప్లే వల్ల ఉంటుంది. యాక్చువల్ పెనిట్రేటివ్ యాక్ట్ అనేది ఇట్ రేంజెస్ బిట్వీన్ 3 to 6 minutes కంటే ఎక్కువ ఉండదు. కొద్దిమందికి 15 minutes వెళ్ళొచ్చు, హాఫ్ అన్ అవర్ వరకు వెళ్ళొచ్చు. బట్ అక్రాస్ ద గ్లోబ్ యావరేజ్ సెక్షువల్ డ్యూరేషన్ ఈస్ 3 to 6 minutes. సో ఆ టైంలో పెనిట్రేటివ్ రిలేటెడ్గా ఈవెన్ వెజినాలో కూడా అవుటర్ 1/3 మాత్రమే టచ్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది, ఇన్నర్ 2/3 లోపల సెన్సిటివిటీ ఉండదు. సో ఆబ్వియస్గా లెంత్ అనేది మేజర్ ఫ్యాక్టర్ అవ్వదు. కాకపోతే ఈవెన్ ఈ కాలం లోపల ఈవెన్ ఫీమేల్స్ కూడా ఈ సోషల్ మీడియాకి ఎక్కువగా ఇది అవ్వడం వల్ల ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ అనే సిచ్యుయేషన్లో ఉన్నారు. బట్ ఇన్ రియల్ లైఫ్ ఈవెన్ మాస్టర్ అండ్ జాన్సన్స్ అని వాళ్ళు దే హావ్ డన్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఆన్ ద కపుల్స్. రియల్ లైఫ్ సెక్స్ చేస్తున్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళు ఫ్యాక్టర్స్ తీసి పారామీటర్స్ అన్ని కూడా చెక్ చేసిన దాంట్లో కూడా ఎక్కడ బయటపడలేదు. సో ఓవరాల్గా ఉంటుంది. సైజ్ మ్యాటర్స్ టు సమ్ ఎక్స్టెంట్, ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ సోల్ క్రైటీరియా ఫర్ ద సెక్షువల్ సాటిస్ఫాక్షన్. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. సో మెయిన్ ఫర్టిలిటీని అంటే స్పర్మ్ కౌంట్ అనేది హెల్దీగా మెయింటైన్ చేయాలి అని అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే ఓవరాల్ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ప్రధానంగా చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకటి ఎర్లియర్ మ్యారేజెస్, ఇఫ్ పాసిబిలిటీ ఉంది, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉన్నారు, దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అనుకుంటే ఎర్లియర్ ద మ్యారేజ్ బెటర్ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దట్ ఈస్ 1. తర్వాత వాళ్ళ వర్క్ ప్యాటర్న్స్ కూడా స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్లో ఉంటే ప్రాబబ్లీ ఆ స్ట్రెస్ఫుల్ ఎన్వైరన్మెంట్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు చూసుకోవాలి. వాళ్ళు ఎక్సెసివ్ లేట్ అవర్స్ వరకు వర్క్ చేయడం, 14-15 hours వర్క్ చేసే పరిస్థితులు ఉన్నాయనుకోండి, దే కెన్ రెడ్యూస్ దేర్ స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెయిన్ అవుతారు.
దాంతోపాటు ఇంతకుముందు చెప్పినట్టు ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ ఏదైనా ఉందంటే దే కెన్ గో హెడ్ విత్ అన్ ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్. అవుట్ సైడ్ ఫుడ్స్ అన్నెసెసరీగా అవుట్ సైడ్ ఫుడ్, ఎందుకంటే అక్కడ ఏం ఆయిల్ వాడుతున్నారో ఏం యూజ్ చేస్తున్నారో కూడా తెలియదు. సో అన్నెసెసరీ అవుట్ సైడ్ జంక్ ఫుడ్ అనేది దే కెన్ కట్ డౌన్. సో వీటితో పాటు ఇంతకుముందు చెప్పిన ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దట్ టు ఇఫ్ దెర్ ఇస్ యాక్సెసిబిలిటీ. ఎందుకంటే మనం ఈరోజు లక్షల కోట్లు సంపాదించే పరిస్థితిలో ఉన్నారు కానీ వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బై ప్రాపర్ ఫుడ్. సో ఇఫ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ ప్రాపర్ ఆర్గానిక్ ఫుడ్ యాక్సెస్ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్. ఇదే కాకుండా స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఆల్కహాల్, అకేషనల్ ఆల్కహాల్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ. స్మోకింగ్ డెఫినెట్లీ నో టు దట్. సో మొబైల్ రేడియేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అవసరం లేనప్పుడు దే కెన్ పుట్ ఇట్ అసైడ్, దూరంగా పెట్టొచ్చు. ఈవెన్ ఇంట్లో వైఫైలు అలా ఉన్నప్పుడు కంటిన్యూస్గా అవసరం లేదనుకున్నప్పుడు దే కెన్ స్విచ్ ఇట్ ఆఫ్. సో ఈ కంటిన్యూస్ ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా డాక్యుమెంట్ అవ్వవు ఎక్కడ కూడా. సో ఆ పేషెంట్స్ వచ్చి అడుగుతూ ఉంటారు, మాకేం లేదు అంతా బాగానే ఉంది అంటుంటారు. బట్ దీస్ ఆర్ అన్డాక్యుమెంటెడ్ థింగ్స్, వీ కెనాట్ మెజర్ విత్ ఎనీ టెస్ట్. సో ఇట్ ఈస్ ఓన్లీ ద బిహేవియర్ కెన్ హెల్ప్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా మంది అనీజీ ఫీల్ అవుతూ ఉంటారు, వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.